హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ సుబ్రహ్మణ్యం. మీరు చూస్తున్నారు ఎస్విఆర్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సర్వీసెస్. ఈ వీడియోలో వచ్చేసి మనం స్లాబ్ పైపింగ్ ఎలా జరిగింది, ఎలా చేసామనేది మీరు గమనించవచ్చు. అలాగే స్లాబ్ పైపింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన పైపులు వాడాలి, ఏ సైజు పైపులు వాడాలి, ఫ్యాన్ హుక్లు ఎలా పెట్టాలి అనేది మీరు క్లారిటీగా చూసి తెలుసుకోవచ్చు. నేను 1 by 1 చెప్తాను, క్లారిటీగా చూడండి. మనం స్లాబ్ పైపింగ్ చేసేటప్పుడు 4 వైపులు 4 డ్రాపులు దింపుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మనం వాల్ కటింగ్ చుట్టూ పెట్టవలసిన లేదు. అలా సీలింగ్ నుంచి పాయింట్ కిందకి దింపుకుని అక్కడే బోర్డు పెట్టేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మనం వైరింగ్ కూడా సీలింగ్ నుంచి వస్తుంది కాబట్టి గోడలోంచి వచ్చే పైప్కి సీలింగ్ నుంచి వచ్చే పైప్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే గోడలోంచి వచ్చే పైపులో ఏమవుతుందంటే అన్ని వైర్లు గోడలో నుంచి వెళ్ళాలంటే ఒక పైపు 1 ఇంచ్ పైపు సరిపోవట్లేదు. ఈ రోజు వైరింగ్ ఇది ఇప్పుడున్న వైరింగ్ని బట్టి దాని గురించి సీలింగ్ నుంచి అనుకోండి ఏ వైపు బోర్డుకి ఆ వైపు వైరింగ్ వెళ్ళిపోద్ది, డివైడ్ అయిపోయి. అదొకసారి పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని పెట్టండి. అలాగే మనం పెట్టేటప్పుడు కూడా ఏ పైపు అవసరమో అదే పెట్టాలి. ఇప్పుడు 3/4 పైపు ఒక మెయిన్స్ వెళ్తాయంటే 3/4 సరిపోద్ది, అక్కడికి 1 ఇంచ్ ఎట్ట అవసరం లేదు. అలా కాకుండా మనం టూ వే వైరింగ్ వెళ్తుంది దాంట్లో నుంచి. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా పాయింట్లు ఏమైనా తీసుకెళ్ళాలంటే అప్పుడు 1 ఇంచ్ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇలా స్లాబ్ పైపింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాల్ కటింగ్ మనకి తగ్గుతుంది. చుట్టూ కటింగ్ చేయాల్సి లేకుండా డైరెక్ట్ బోర్డు నుంచి ఇంకో బోర్డుకి వెళ్ళిపోతాయి కాబట్టి, మనకి సీలింగ్ నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి చుట్టూ కటింగ్ చేయాల్సిన పని లేదు. చుట్టూ కటింగ్ చేసి చిప్పింగ్ కొట్టేటప్పుడు ఏమవుతుందంటే మనకి వాల్ స్ట్రెంత్ తగ్గిపోద్ది. ఆ స్ట్రెంత్ కాపాడుకోవాలంటే కంపల్సరీ చిప్పింగ్ని అవాయిడ్ చేయాలి. చిప్పింగ్ని అవాయిడ్ చేయాలంటే సీలింగ్ రన్నింగే పర్ఫెక్ట్గా పెట్టుకుంటే సీలింగ్ రన్నింగ్ అనేది చాలా 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 బెటర్. 100 to 100% చాలా బెటర్. అది కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ పైపు కూడా ఒక హెవీ క్వాలిటీ పైపుని వాడాలి కంపల్సరీ. ఎందుకంటే మనం లో క్వాలిటీ వాడితే ఏమవుతుందంటే ఐరన్ కింద పెడతాం కాబట్టి అవి స్లాబ్ వేసేటప్పుడు స్లాబ్ వేసే వాళ్ళు తొక్కేయడం, ఐరన్ కింద పెట్టితే ఐరన్ తొక్కేటప్పుడు ఆటోమేటిక్గా లో క్వాలిటీ ఏమవుతుందంటే నొక్కుపోయి లేకపోతే ఊడిపోయి చాలా ఇబ్బంది పడతాం తర్వాత. ఓకేనా? అలాంటి ప్రాబ్లమ్స్ నేను చాలా చూసాను. దాని గురించి నేను చెప్తున్నాను జాగ్రత్తగానే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయినా నెక్స్ట్ డీపీ నుంచి ఏ రూమ్ కా రూమ్, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అవ్వచ్చు, ఇలా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవ్వచ్చు, ఏ రూమ్ కా రూమ్ కంపల్సరీ ఒక పైప్ అనేది రన్ చేసుకోవాలి. 3/4 వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే వాడికి వెళ్ళేది మెయిన్స్ ఫేసు, న్యూట్రల్, ఎర్త్, ఇన్వర్టర్. మా అయితే ఇవే వెళ్తాయి. ఈ 4 వెళ్తాయి కాబట్టి సింగిల్ ఫేస్ వైరింగ్ మాట్లాడుతున్నాను నేను, 3 ఫేస్ కాదు. ఈ 4 వెళ్తాయి కాబట్టి 3/4 సరిపోద్ది, 3/4 ఎనఫ్. ఓకేనా? ఏ రూమ్ కా రూమ్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వేయాలంటే మన డీపీ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి ఒక 3/4 లైన్ వేసుకోవాలి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఒకటి వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు హాల్లో మనం డీపీ బాక్స్ పెడతాం, డిస్ట్రిబ్యూషన్ బాక్స్ హాల్లో పెడతాం. అది మనం గోడ చుట్టూ తిప్పుకుని వెళ్ళాలంటే డబల్ లైన్ వేసుకుని వెళ్ళాలి గోడ చుట్టూని. దానివల్ల కటింగ్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఆ కటింగ్ని అవాయిడ్ చేయాలంటే కంపల్సరీ మనం సింగిల్ లైన్ సీలింగ్ నుంచి చేసుకోవడం చాలా చాలా బెటర్. ఓకేనా? అలాగే కిచెన్ లైన్. నెక్స్ట్ ఎలివేషన్ పాయింట్లు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోవాలి. ఎలివేషన్ పాయింట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి కంపల్సరీ ఎలివేషన్ లైటింగ్ కంపల్సరీ చేస్తున్నారు కాబట్టి ఎలివేషన్కి ఒక పాయింట్ లాక్కిని పెట్టుకుంటే చాలా మంచిది. బాక్సులు కూడా మనం చూసుకుని పెట్టుకోవాలి. బాక్సులు డీపీ బాక్సులు కానీ లేకపోతే ఫ్యాన్ బాక్సులు ఉంటాయి, ఫ్యాన్ బాక్సులు కానీ పెట్టుకోవాలి కంపల్సరీ. ఓకేనా?
మన విలేజ్ సైడ్ అయితే ఫ్యాన్ హుక్లు వస్తాయి, అవి చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టెక్నికల్ వీడియోల కోసం మా SVR ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.